అన్న వెనక జరిగితే ఫోటో వస్తుంది లేకపోతే ఇట్లా 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 ఫోటో దిగుతారుగా. ఓకే సార్. కొంచెం బ్యాక్ అన్న వెనక జరిగితే ఫోటో వస్తుంది లేకపోతే ఇట్లా 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 ఫోటో దిగుతారుగా. ఓకే సార్. బిల్డింగ్ లో ఉన్నది దాని గురించి ఆలోచిస్తా ఉన్నాం. రైతు బంధు కూడా ఇప్పుడు వేసే ఆలోచన అతిపెద్ద మొత్తం 21,000 కోట్లు ఒకటే దానికి వాడేసరికి అన్ని లేట్ అయినా కానీ చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీ అందరూ కూడా తెలుసు. కరెంటు ఉచితంగా వస్తూ ఉన్నది, గ్యాస్ సిలిండర్లు రేట్లు తగ్గిపోయినాయి, బస్సు మహిళలకు ఫ్రీ అయింది. ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. తప్పకుండా ఒకటొకటిగా చేస్తే ఆలోచనలు ముఖ్యమంత్రి గారు. దాంతో పాటుగా కులగణన అనేది చేయడం కూడా అణగారిన వర్గాలు బీసీలు కావచ్చు, మిగతా వర్గాలకు రిజర్వేషన్ పెంచాలి అన్నిట్లలో దాంతో దేశానికి ఆదర్శం ఉండాలని చెప్పి చేయడం జరిగింది. అన్నమాట ప్రకారం వారు కట్టుబడుతాం. మొన్న కూడా ప్రత్యేకంగా స్థానిక సంస్థ ఎన్నికల త్వరలో జరగబోయే వాటిల్లో రిజర్వేషన్లు కూడా పెంచే ఆలోచన, పెంచే ఉద్దేశంతో మీరు ఆలోచన కాదు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ రకంగా ప్రజలకు అనుగుణంగా పోయే ప్రభుత్వంతో పాటు నేను కలిసి పనిచేస్తున్నాను. తప్పకుండా అతి త్వరలో ఏర్పడుతుంది. బీర్పూర్ మండలం ఏర్పడుతుంది. నేను అందరూ చూసి 2 గ్రామ పంచాయతీలు కూడా తెచ్చాం. గ్రామ పంచాయతీలు మంజూరు చేసాం. బీర్పూర్ మండలం చేసి చేర్చారు. అక్కడ మొన్ననే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వచ్చింది. అట్లనే కస్తూర్బా స్కూల్ వచ్చింది రిజర్వేషన్. దాంతో పాటుగా 108 పెట్టించాం. అంటే ఈ రకంగా తప్పకుండా ముందు కూడా ఈ అల్లీపూర్ చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి కూడా చేస్తే మీరంతా ఎంతో విశ్వాసంతో నన్ను పిలిపించారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఊళ్ళో పార్టీలలో గ్రూపులు ఉన్నా కానీ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో మంచి పరిస్థితి బాగా లేకుండా బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ గెలిపించిన సందర్భంలో మీ అందరూ తెలుసు. నేను మారడం వల్ల అక్కడ కేసీఆర్ గారు ప్రభుత్వం ముందుకోదు. కానీ అది ఎట్లాగూ రాదు కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారితో కలిసి ఉంటే పనిచేయవచ్చు అని గతంలో ఎట్లయితే బీఎస్పీ నుంచి గెలిచిన ఐక్యరెడ్డి గారు, కోనప్ప గారు వచ్చారు, తెలుగుదేశం నుంచి గెలిచిన శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి వెళితే దయాకరావు గారు దానికి వచ్చింది, కాంగ్రెస్ నుంచి గెలిచిన సవితమ్మకెళ్ళి వెళితే అక్కడ వనమా వెంకటేశ్వరరావు దానికి వచ్చింది. సో ఈ రకంగా వాళ్ళు కూడా నియోజకవర్గాల అభివృద్ధి కోసం అప్పుడు ఈవెన్ కమ్యూనిస్టు రవీంద్ర నాయక్ కూడా కమ్యూనిస్టు సిపిఐ ఎం నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది. అదే రకంగా మరి మన నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయం. కాబట్టి ఆలోచన చేసి నేను త్వరలో ముఖ్యమంత్రి గారితో పనిచేస్తా ఉన్నా. బీఆర్ఎస్ నాయకులు అది మాట వాళ్ళకి అనే నైతిక హక్కు లేదు. ఎందుకంటే ఒకేళ్ళు చూపెడితే 60 చూపెడితే 60 మంది జాయిన్ చేసుకున్నాం అంతా. కాబట్టి మీ కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నా. ప్రత్యేకమైన వేరే ఉద్దేశం ఏం లేదు. తప్పకుండా నా నిర్ణయం సమమైతుందని చెప్పి ఆలోచిస్తున్నా. ఎందుకంటే మనం మాట్లాడినప్పుడే అందరూ నేను మరియు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉంటాయి, వీళ్ళంతా 2వ తరం రాజకీయ నాయకులయ్యారు. ఎందుకంటే వారి నాన్నగారు పీవెల్లి పెదనాన్న రాజారావు ఇదివరకు కూడా చాలా పెద్ద విషయం. నాగేశ్వర చొక్కారావు గారు, శ్రీరంగరావు ఫస్ట్ ఎంపీ మినిస్టర్స్ ఉంది. కాబట్టి సో అనుభవంతో అన్ని తీసుకుని పోయినాం. తప్పకుండా మన ప్రాంత అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసే కార్యక్రమాలు ఉంటాయి. కృషి విజ్ఞాన కేంద్రం అనేది ఎక్కడో మనకు హనుమకొండ ఏరియాలో, మళ్ళీ ఇటు రుద్రూరు అంటే మహారాష్ట్ర బార్డర్లో బాన్సాడు మన ఏరియా లేదు, అది కావాలని అడిగినాం. అట్లా ఏకలవ్య పాఠశాల విమర్శలు పెట్టండి గిరిజనుల కోసం. మా అమ్మాయిని ఇచ్చిన వారు మా విజయకు ఇచ్చిన వాళ్ళ కుటుంబం కూడా కొంత స్థానం ఇచ్చిన దాన్ని
అంటే అట్లా కేంద్రీయ విద్యాలయం కావాలని కేంద్ర రాష్ట్రంలో జగిత్యాల పట్టణం మరి మనందరి పిల్లలు ఇక్కడే ఉంటారు. మా శేఖర్ కూడా ఈయన ఉంటాడు, కనీసం కూడా ఇల్లు కావచ్చు. డ్రైనేజ్ వ్యవస్థ, చెరువుల వ్యవస్థ చెడిపోతుంది పట్టణీకరణ. దానికి భూగర్భ జల శాఖ ఇవన్నీ ఉంటాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కూడా కలిసినాం. మీరు అందరూ చూసి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కలిసి ప్రతిపాదన పంపంటే మన ముఖ్యమంత్రి గారే ఇక్కడ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కాబట్టి ఇద్దరం కలిసి వెళ్ళి కలవడం జరిగింది. దీనికి రాజకీయ కారణాలు ఏం లేవు, అభివృద్ధి కారణం. ఇద్దరం కలిసి పోవడానికి చాలా మంది ఆశ్చర్యపడరు, అరే ఇదేం కాదు. కేసు ఖచ్చితంగా నాకు తెలుసు, ఎందుకంటే జగిత్యాల పట్టణానికి ఐడిఎస్ఎల్టీ కింద అంటే మన టౌన్ హాల్ కావచ్చు, మున్సిపల్ కాంప్లెక్స్ కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, 1995లో చొక్కారావు గారు ఆడికి నిధులు తెచ్చారు. పిట్టుల ఖాదీ బోర్డుకు రోడ్ సైడ్ కనబడే షాపులు అప్పుడు తీసుకొచ్చారు. ఇచ్చాము. ఎల్లమ్మ గుడిదేమో చిన్నది, అది పంచాయత్ రాజ్ దగ్గర బాగా పెద్దది. బాగా పెద్దది. ఎస్టిమేట్ కూడా నాకు నోటికే రాసుకుంది 4,40 లక్షలు. మీరు ఆర్ఐబీ ఆఫీస్ గారో కలిగారు చేయిస్తాం తప్పకుండా. అది థ్యాంక్ యూ. ప్రజల కోరిక మేరకు అల్లీపూర్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మరియు ప్రజాప్రతినిధుల కోరిక మేరకు అల్లీపూర్ మండలం కావాలని గతంలో కూడా అల్లీపూర్ పెద్ద గ్రామం కాబట్టి సిగరావుపేట శివార్లో దాదాపు 12 ఎకరాల స్థలం ఉందని చెప్పి ఇప్పుడు బీసీ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయడం జరిగింది. కాలక్రమేణా తప్పకుండా అక్కడ పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతుంది. కొంచెం లేట్ అయినా కానీ ఉన్న దాంట్లో వసతులు పెంచుకుంటూ ఎంతవరకు చేసి ఇంటర్మీడియట్ జగిత్యాల్లో నడవడం జరుగుతుంది. ఎందుకంటే రాయకల్ మండలంలో అతిపెద్ద గ్రామాలలో మన అల్లీపూర్ ఒకటి, ఇటుక తర్వాత ఇది పెద్దది. సో రాయకల్ మండలం కూడా చాలా పెద్దగా అయింది. ఇక్కడ నుంచి అక్కడికి దాదాపు 40 కిలోమీటర్లు. చుట్టుపక్కల గ్రామాల ఆలోచనకు అనుగుణంగా కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారితో సఖ్యతగా ఉంటూ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ మన ముఖ్యమంత్రి గారిని అడగగానే సానుకూలంగా స్పందించారు. అసలు మొన్నటి క్యాబినెట్ కంటే ముందు పెట్టుంటే, అసెంబ్లీ దాకా ముందు పెట్టుంటే చేసేస్తామని చెప్పి అని అంత సానుకూలంగా స్పందించారు. మీ అందరి పక్షాన నా పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రైతు బిడ్డన ముఖ్యమంత్రి గారు మనం చూస్తా ఉన్నాం. పేద రైతులకైతే దాదాపుగా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది తప్ప 10, 20, 30, 50, 70, 80 నుంచి 1,99,000 వరకు కూడా రుణమాఫీ. అల్లీపూర్